తమ గ్రామ శివారులో పెంచిన వేలాది చెట్ల ఈతవనాన్ని తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే విషయమై ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండల కేంద్రంలో ఎస్సీ కాలనీ వాసులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఈత చెట్లు పెంచినట్లుగా తెలిపారు. ఈతవనం వలన మత్తడి వాగు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తమ కాలనీలోకి వచ్చేస్తుందన్నారు. పాములు, తేళ్లు లాంటి క్రిమికీటకాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అంతేకాకుండా పాఠశాలలకు సమీపంలో కల్లు విక్రయాలు సాగుతున్నాయని, ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెనువెంటనే ఈ ఈత చెట్లను తొలగించాలని చర్యలు తీసుకోవాలని తాంసీ గ్రామస్తులు వేడుకుంటున్నారు. మా తాంసీ గ్రామంని ఆనుకొని ప్రవహిస్తున్న మా మత్తడి వాగుని అక్కడే నివాసం ఉంటున్నటువంటి లింగం గౌడ అనే వ్యక్తి వాగు గట్ల వెంబడి కొన్ని వేల సంఖ్యలో ఈత చెట్లను పెంచి, అంతేకాకుండా ప్రైమరీ స్కూల్ పక్కనే కల్లుబట్టిని నిర్వహిస్తూ మా యువతకు చాలా చెడు జరుగుతున్న దానివల్ల. అంతేకాకుండా ఇప్పుడు మొన్నగా కొత్తగా నిర్మాణమైనటువంటి బ్రిడ్జిని ఆనుకొని రెండో పిల్లర్ని ఆనుకొని రాళ్ల కట్ట వేసి దాదాపు వాగులో ఒక 25% వాగుని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఆక్రమణ వల్ల, ఈ ఈత చెట్ల వలన వాగు సరి అయిన రీతిలో ప్రవహించకుండా బ్యాక్ వాటర్ తోటి మా ఎస్సీ 2 కాలనీలు మునిగిపోయే ప్రమాదం ఉంది. మరియు ఈ ఈత వనంతో అక్కడే పెంపవుతున్నటువంటి పెద్ద పెద్ద పాములు మరియు పందులు కూడా మా నివాసాలలోకి వచ్చేసి మాకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. బ్యాక్ వాటరు ఈ క్రూర మృగాలతోటి ఇబ్బందులే కాకుండా మరి అక్కడే అమ్ముతున్నటువంటి తెల్లగల్లు ఏదైతే ఉందో ప్రైమరీ స్కూల్కు ఆనుకునే తెల్లగల్లు అమ్మడం జరుగుతున్నది. మరి ఏదైతే ఆక్రమించుకొని ఆయన ఈత చెట్లు పెంచడం కానీ ఇప్పుడు ఆక్రమించుకుంటున్న భూమి అంతా కూడా మత్తడి వాగు ప్రాజెక్టులో ముంపు ప్రాంతం, అది శిఖం భూమి. దయచేసి మేము ఈరోజు ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి, అలాగే ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి దయచేసి అక్కడ పూర్తి మొత్తంలో సర్వే నిర్వహించి ఆ శిఖం భూమిని క్లియర్ చేయాల్సిందిగా